అందరికీ నమస్కారం అండి. ఇవాళ మీకు నేను గుంటూరు చిరుకులూరుపేట బైపాస్ రోడ్లో నిర్మించబడిన అద్భుతమైనటువంటి శ్రీ వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి ఆలయాన్ని చూపించబోతున్నాను. ఇక్కడి శిల్ప సంపద చాలా అద్భుతంగా ఉంది. క్రెయిన్ ఒక్కపొడి వాళ్ళు కట్టించారట. కన్స్ట్రక్షన్ మొదలుపెట్టింది ఎప్పుడో 10-12 ఏళ్ల క్రితమైనా కట్టడం పూర్తయి దేవాలయం మూల విరాట్ని స్థాపించి పూజలు స్టార్ట్ చేసిన మటుకు సంవత్సరాలు అవుతుందని చెప్తున్నారు. చాలా మంచి కలర్ఫుల్ స్టోన్స్తో, చక్కటి రంగులతో, ఎంతో అద్భుతమైనటువంటి శిల్ప చాతుర్యంతో చాలా బాగుంది. నాకు చాలా ప్రశాంతంగా ఉంది. చుట్టూ అట్మాస్ఫియర్ కూడా చూడండి. మీరు కూడా అదే మాట మాట్లాడతారు. తప్పకుండా దర్శించవలసినటువంటి దేవాలయం. చాలా బాగుంది. మనం ఇలాంటి అద్భుతమైనటువంటి ప్రశాంతత, క్లీన్లెస్, చక్కటి గార్డెనింగ్ ఇదంతా ఎక్కువగా ఇస్కాన్ టెంపుల్స్ అలా చూస్తూ ఉంటాం. కానీ చూడు చాలా బాగా కట్టారండి. చూడండి, మూల విరాట్ లోపల ఉంటే ఇక్కడ బయట కూడా విఘ్నేశ్వరుడు యొక్క శిల్పం అన్ని శిరస్సులతోటి, పక్కనిద్దరు భటులతోటి ఎంత అద్భుతంగా నిర్మించబడిందో. గేటు ఎంట్రన్స్లోనే ఉంటుందండి ఈ పెద్ద విగ్రహం. కళ్ళు తిప్పుకోబుద్ధి కాదన్నమాట, అంత పెద్ద విగ్రహం. చాలా చక్కగా, ఎంతో అద్భుతం. అసలు మనం వీడియో తీయడానికి మెడని తట్టాల్సి వస్తుందన్నమాట, అంత ఉంది. లోపలికి వెళుతుంటే అంత చక్క కింద అంత పాలిష్ రాళ్ళు, ప్రశాంతంగా చుట్టుపక్కలంతా గ్రీనరీ బాగుంది. చూడండి, మనం లోపలికి ప్రవేశించబోతున్నాం. ఇది బయట ఆవరణ అన్నమాట, ఇందాక చూపించింది. ఇంకా మనం గుడి లోపలికి ప్రవేశించలేదు. ఈ ఎంట్రన్స్లోంచి మనం లోపలికి వెళ్తాము. లోపల కూడా చుట్టూ ప్రాంగణంలో పంచాయతనం ప్రకారం, శంకరాచార్యులు చెప్పినటువంటి పంచాయతనం ప్రకారం అంటే చుట్టూతా సూర్యభగవానుడు, విష్ణుదేవుడు, శంకరుడు, ఆదిపరాశక్తి ఉంటారు. మనకి ఏ ఇష్టదైవం ఉంటే ఎవరిని ప్రతిష్ఠించాలనుకుంటే వాళ్ళని మధ్యలో గర్భగుడిలో ప్రతిష్ఠిస్తారన్నమాట. అది పంచాయతనం అంటే. ఇక్కడ కూడా అందరు ఉన్నారు. వీళ్ళిద్దరు విఘ్నేశ్వరుడు ద్వారపాలకులు. అటు ఇటు లోపలికి ప్రవేశిస్తున్నాం. కింద అంత చక్కటి గ్రానైట్ స్టోన్స్ లాగా దగదగా మన ముఖ ప్రతిబింబాలే కనిపించేటట్టున్నాయి. ఆ చెక్క తలుపులకు కూడా చక్కటి నగిషి వర్క్ చెక్కబడింది. ఆ మండపాలు చూడండి, అటు ఇటు ఎంట్రన్స్లో. మన తమిళనాడులో అటువైపు చూసేటటువంటి దేవాలయాల్లాగా చక్కగా విశాల ప్రాంగణంలో బాగుంది. ధ్వజస్తంభం కూడా చూడండి, రాగితో కట్టారట్టుంది. ఆ రాగి వర్ణంలో మెరిసిపోతూ ఉంది. కొత్తగా కట్టిన చిహ్నాలు అయితే మటుకు చాలా అద్భుతంగా కనిపిస్తుంటాయి. చుట్టుపక్కల రకరకాల పుష్పాలు పెంచారు. పుష్పవనం లాగానే ఉంటుంది మొత్తం. దండి చుట్టూ ఆవరణ. ఫస్ట్ మనం సూర్యదేవాలయానికి వెళ్తున్నాం. ఇక్కడ సూర్యనారాయణ స్వామి అంటే ఉపగుళ్ళు అంటారు కదా చుట్టూ ప్రాంగణాలు. అలా ఫస్ట్ మనకి ఎంట్రన్స్లో గర్భగుడిలోకి వెళ్ళబో ముందు ఒకసారి ప్రదక్షిణ చేస్తుంటే ఇక్కడ శ్రీ సూర్యనారాయణ స్వామి. ఇక్కడ నమస్కరించుకొని ముందుకు వెళ్ళాం. మేము వెళ్ళేటప్పుడు బాగా మధ్యాహ్నం 12 అట్లా అయింది, 12:30. ఒక ఎండకి గౌగవా నడుస్తూ తీయటం వల్ల కొంచెం షేకింగ్ వచ్చింది, ఏమనుకోకండి. చూడండి, ఏనుగులు కూడా ఎంత బాగున్నాయి అట్లా ఒకవైపు. ఇటు బయట వేరే ద్వారం అన్నమాట. ఈ బార్కి వెళితే ఇక్కడ మళ్ళీ ఇంకొక దేవాలయం ఉంది. ఇక్కడ శ్రీ మహావిష్ణువు మధ్యలో నామం, అటు ఇటు శంఖ చక్రాలతో ఉన్నారు. దర్శించుకోండి. ఒక అర్చకుడే అటు ఇటు తిప్పుతున్నారు. మరి అక్కడ ప్రతి గుడి దగ్గర అర్చకులు లేరు. ఇంకా ఒకవైపు వచ్చాము. ఇక్కడ శ్రీ అంబికాదేవి, ఆదిపరాశక్తి. ఈ పేరుతో అమ్మవారిని నేను ఇక్కడే చూశాను. అంటే నేను దర్శించుకున్న చోట్ల ఈ పేరుతో ఎక్కడా లేదన్నమాట. అమ్మవారు చాలా కళగా ఉన్నారు, నగలతో అలంకరించబడి. పైన దుర్గామాతలా అలా ఉన్నారన్నమాట. ఎవరైనా అమ్మే కదండి.
ఇది ప్రవచన మండపం అంట. చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి లాంటి వాళ్ళు, సాంబయ్య షణ్ముఖ శర్మ వంటి మహావక్తలు ఇక్కడ ప్రవచనం ఇస్తారటండి. ప్రవచనకర్తలు వచ్చి ఇక్కడ ప్రవచన మండపం దగ్గర ప్రవచనాలు ఇస్తూ ఉంటారట. చాలా బాగుంది శిల్ప చేతి. విఘ్నేశ్వరుడు, వ్యాస మహర్షి ఉన్నారు. చాలా బాగున్నాయండి అసలు. ఆ స్టోన్స్ అయితే మన ముఖం నీడలు కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే ఇంకా ముందుకు వస్తే అంకుశాయుధం అట, ఆ పేరు అక్కడ రాయబడి ఉంది. ఇది సామవేదం అట్లా ద్వాపరం అట్లా పెట్టింది. మొత్తం పూర్తిగా కూడా నేను పైన అన్ని వైపులా తీయలేకపోయాను. ఇది హోమగుండం. విఘ్నేశ్వరుడికి హోమాలు చేస్తారు కదా, విఘ్నేశ్వర హోమం అది ఇక్కడ చేస్తారు. మేము వెళ్ళేటప్పుడు కూడా ఇంకా పొగ వస్తానే ఉంది. అప్పుడే కంప్లీట్ అయి ఉంటుంది హోమం అనుకుంటున్నాను. లేకపోతే మరి రోజు చేస్తారేమో, నాకు అంత ఐడియా లేదు. ఇంకొంచెం మనం ఇలా ముందు వైపుకి వస్తే చూడండి, చక్కగా చిన్న చిన్న అట్రాక్టివ్గా క్రోటన్స్ కానీ లిటిల్ రోజెస్ లాంటివి వేశారు. ముందు వైపుకి వస్తే ఇక్కడ పరమేశ్వరుడు, కాశీ విశ్వేశ్వర స్వామి పేరిట ఇక్కడ ఈ లింగ ప్రతిష్ఠ జరిగింది. నాగపడగతో చక్కగా స్వామి యొక్క శివలింగం అలరాడుతూ ఉంది. పైన ధారాపాత్ర అది బాగుంది. చక్కగా నమస్కరించుకొని తిరిగి మనం ముందు వైపుకి వెళదాం. ముందు వైపుకి వస్తే ఇక్కడ చిన్న మండపంలో విఘ్నేశ్వరుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇక్కడ గరికతో స్వామి ముందు పెట్టి ఏమైనా మొక్కుకుంటారట. అక్కడే కొబ్బరికాయ కొట్టేది కూడా ఉంది. ఆ విఘ్నేశ్వరుడికి గరిక పెట్టి మొక్కుకొని అక్కడ కొబ్బరికాయ కొట్టుకుంటారట భక్తులు. ఇప్పుడు గర్భగుడిలో కొట్టినట్లేదు కదా అలా. వీళ్ళటండి క్రేన్ ఒకప్పుడు సంస్థ నిర్మాతలు, వీళ్ళట గుడి కట్టించింది. వాళ్ళ విగ్రహాలు కూడా అక్కడ ప్రతిష్ఠించారు. కింద వాళ్ళ పేర్లు ఎప్పుడు ఏంటి అనేది మొత్తం రాశారు. మనం ఇప్పుడు ముఖ్యమైన గర్భగుడిలోకి వెళ్ళబోతున్నామండి. కింద ఫ్లోరింగ్ చూడండి ఎంత బాగుందో, తగదగా చుట్టూతా ఎన్నో స్తంభాలు ఉన్నాయి. విశాలమైన హాల్లా ఉంది. సెంటర్లో ఉండి కూడా చక్కగా కాపర్తో చేయబడినట్టు తెలుస్తుంది. తగదగా కాపర్ ముష్క వాహనం. ఆయన ఇద్దరు ద్వారపాలకులు ఉన్నారు. ఇక్కడ గర్భగుడిలో ప్రతిష్ఠించిన విగ్రహం ప్రత్యేకత మరకత రాయితో, మరకతం అనేటటువంటి దాంతో చేయబడింది. మరకత లింగం విన్నాను, మరకత విఘ్నేశ్వరుని ఇక్కడే చూస్తున్నాను. దగ్గరగా 25-30 అడుగులు ఎత్తుంటుందండి. దర్శించుకోండి. శ్రీ వరసిద్ధి విఘ్నేశ్వరుడు. ఎంతసేపు చూసినా తను తిరగట్లేదు ఆ విగ్రహాన్ని. ఫోటోలు తీసుకొని ఇచ్చారు, వీడియోలు కాబట్టి మీకు చూపించగలిగాను. తప్పకుండా వెళ్ళినప్పుడు అటు గుంటూరు వైపు వెళ్ళినప్పుడు ఈ ఆలయాన్ని మనకి దర్శించుకోకుండా ఉండకండి. చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది, చక్కటి కలర్ఫుల్గా ఉంది. విఘ్నేశ్వరుని చక్కగా దర్శించుకొని అవిఘ్నమస్తు అని ఆయన ఆశీర్వాదాన్ని పొంది అటు వెళ్ళే వాళ్ళందరూ చక్కగా వాళ్ళ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటారు. మీరు తప్పకుండా ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకుంటారని ఆశిస్తున్నాను. చూడండి, ఇంకొంచెం దగ్గరగా తీశాను. తప్పకుండా దర్శిస్తారని ఆశిస్తాను. థ్యాంక్ యూ.